హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. ఇదిగో మా కోనసీమ చిట్టి తల్లి యశస్విని సత్యదీప్షిత. సో ఏంటి అంటే ఇవాళ భోగి పండుగ సందర్భంగా భోగి దండలు వేయడానికి వెళ్తున్నాం అనమాట. చూసారా? సో కొంచెం లేట్ అయింది. బుజ్జికి బుజ్జి దండ, బుజ్జికి బుజ్జి దండ, పెద్ద బుజ్జికి పెద్ద దండ అనమాట. సో సరదాగా నేను, మా మమ్మీ, మా అన్నయ్య ఇంకా చిట్టి తల్లి కలిసి భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో భోగి దండలు వేస్తాం. మొదటి భోగి దండ ఏమ్మా చెప్పు 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 హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఇదే మా బుజ్జికి ఫస్ట్ భోగి దండ అనమాట. భోగి దండ మొదటి సంక్రాంతి పండుగ అండి. మా చిట్టు తల్లి పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ అనమాట. మొదటి భోగి చూపించరా. ఇదిగో ఇదిగో మా బుజ్జి కన్నా పెద్దగా కట్టారు మా డాడీ. ఇంకా పెద్దదే. వీళ్ళ తాతయ్య గారు కట్టేశారు. ఇదిగో వీళ్ళ తాతయ్య గారు అమ్మా అనమాట. తాతయ్య గారు కట్టారంటే ఊ అంటుంది. ఊ అంటుంది అనమాట. సో ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పుడు అన్నయ్య నేను వెళ్తాము, ఇద్దరం వెళ్ళి సరదాగా వేసి వచ్చేవాళ్ళము. సో ఈసారి ఏంటంటే మా అమ్మగారు కూడా వస్తున్నారు. మా అమ్మగారు మనవరాలు గారు కూడా వస్తున్నారు అనమాట. చిట్టి తల్లి వాళ్ళ తాతయ్య గారు కొత్త గౌన్ కొన్నారు, వేసుకుంది. ఈసారి తాతయ్య గారు తీశారు బట్టలు. నచ్చిందా చిట్టి తల్లి యశస్విని? నచ్చిందమ్మా. విన్నారా? ఊ అంది. ఇంకా మాటలు రావగానే మాటలు వస్తే అన్ని చెప్పేస్తాను. అమ్మ అంటది, డాడీ పిలిస్తే పలుకుతుంది. అత్త అంటది, తాత అంటది. గైస్ అదిగోండి భోగి మంట అనమాట. గైస్ భోగి మంట అనమాట. రోడ్డుకి మరి అడ్డంగా ఉండకూడదు కదా. మార్నింగ్ ముందుకు వేసారు, ఇప్పుడైతే ఈ సైడ్కి వేసారు అనమాట. నువ్వు చిన్నది అయిపోవాలనుకున్నావు, అయిపోయింది. నాకెంత పెద్దది ఇచ్చేసారు అనుకున్నావు నువ్వు. అదిగో అనుకున్నాను. నువ్వు చిన్నది చేసేయాలనుకున్నావు కదా. తాతయ్య పెద్దది కట్టేశారు, నేను ఎంత పొట్టదాన్ని ఉంటే నేను ఎలా చేస్తాను అనుకున్నాను అన్నావు కదా. దీని సైజుకి తగ్గట్టు వచ్చింది. రామ్మా. అబ్బా నానమ్మ చేతిలో చక్కగా ఉంది పువ్వులాగా. మా యశస్విని చిట్టి తల్లి. దామా పట్టుకో. తల్లి బుజ్జి తల్లి. డాడీ నాడి నానమ్మ ఏంటారు. ఇలా తిప్పు, ముందుకెళ్ళండి. ఎస్ నువ్వు పట్టుకో. అంతేరు అంతేరు. గట్టిగా పట్టుకోవాలి కదా. ఇదిగో అమ్మ పట్టుకో. ఇదిగో పట్టుకో. అరే ఆగు, జాగ్రత్త. దగ్గరికి వచ్చేసాం. ఇదిగో దా ఇటు ఇటు. ఇదిగో 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 దా పట్టుకో. పట్టుకో. హ్యాపీ భోగి చిట్టి తల్లి. నువ్వు చిన్నది కావాలనుకున్నా చిన్నది అయింది కదా. వేసేద్దాం అంతే. అయిపోయింది. హ్యాపీ భోగి చెప్పు, హ్యాపీ భోగి అని చెప్పు. దండం పెట్టుకో, దండం పెట్టు. పట్టుకున్నాను దండం పెట్టింది. ఒకసారి వదలకు వదలదు వదలదు వదలదు. నేను చేసుకుంటాను కదా. ఇలా చేసి పట్టుకో, దండం పెట్టింది. చేయదు. ఇటు తిరిగి చిట్టి తల్లి, ఇటు తిరిగమ్మా. అదిగో అత్త అత్త. అది దండం పెట్టుకో, దండం పెట్టుకోనమ్మా. ఇటు తిరగండి, ఇటు తిప్పండి. పట్టుకోడాడి అగే దండం పెట్టు. ఏది 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 ఇంకా మీ డాడీ ఆడింటున్నారమ్మా. దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇలా దండం పెట్టుకో, ఇలా దండం పెట్టుకో. అదిగో గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. దండం పెట్టుకో. హాయ్ భోగి పంట. హాయ్ హాయ్. మీ డాడీ పిడక తీసి వర్రా చిట్టి తల్లి. ఇగో గాయస్ కదా, ఇక్కడ తీద్దాం. పిడక బొట్టు పెట్టుకోండి మమ్మీ. అదిగో తీయమ్మా పెంట. అదిగో కాలిపోయింది ఉంది కదా, అదిగో వైట్ గా. అదే అది పిడక మట్టి. పిడక బొట్టు చాలా మంచిది. కొంచెం పెట్టు నాకు. దోషాలన్నీ పోతాయంట. ఏది పెట్టుకోలేదు నువ్వు. పెట్టనా? చూడండి చిట్టి తల్లి ఎలా చూస్తుందో. చిట్టి తల్లి ఇప్పుడు అత్త ఎత్తది. అత్త చిట్టి తల్లి అయిపోద్ది ఇప్పుడు. నేను వేయలేదు కదా మమ్మీ. బాగుందంట. బాగుందమ్మా.
వీడియో తీయా. ఇది పట్టుకోరా చెల్లి. నీదేనా నువ్వు ఎత్తుకో మమ్మీ, పాపను నువ్వు ఎత్తుకో, అన్నయ్య వీడియో తీస్తాడు, బాగా తీస్తాడు అన్నయ్య వీడియో. నువ్వు పాపను ఎత్తుకుని నుంచో. ఇలా నుంచుంటాను. బుజ్జి తల్లి నానమ్మ మ్యాచింగ్ ఇదిగో ఇది పెట్టుకో. మ్యాచింగ్ నీకే ఉండాలి మీ వీడియో తెచ్చు. ఉంచుకో బాగుంటది. మ్యాచింగ్ పట్టుకోరా గైస్. ఇది వచ్చేసి నా పెద్ద దండ అనమాట, వేడొస్తుంది. ఇది వచ్చేసి నా పెద్ద దండ చూసారా. యాక్చువల్గా మా యశస్వినిది ఇంకా పెద్ద దండ చిన్న దండ చేసేసుకుంది. సో ఈసారి భోగి 2025 అనమాట. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఎరా తల్లి, స్పెషల్ విషెస్ ఫ్రమ్ మై బుజ్జి తల్లి. హాయ్ ఫ్రెండ్స్. జాతకయ్యమ్మా వెనక్కి వేసేస్తానే, అక్కడి నుంచే దండం పెట్టుకుంటే అయిపోయింది. బొట్టు పెట్టుకో. ఇంకెక్కడ పెట్టండి. ఇది పెట్టు మమ్మీ, పెట్టనా పైన పైన పెట్టు. ఒత్తుగా బాగా కనిపించేలా పెట్టాలమ్మా. ఓకే ఓకే. బుజ్జి తల్లి బాగుందా? మీ నాన్నమ్మ పెట్టింది తల్లి. ఇదిగా బాగుందా? తింటావా? తినమ్మా. ఎలా చూస్తుందా చెప్పు. సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. మా అత్త వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త వీడియో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పారు. అక్కడ అక్కడ ఎక్కడ చెప్పమ్మా, చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు. ఏం చెప్తావు అని చాలు. సో గాయస్, ఈ సంవత్సరం అయితే భోగి పండుగ చిట్టి తల్లి కొత్త మెంబర్ అనమాట ఫ్యామిలీలో. సరదాగా ఈసారి మా అమ్మగారు కూడా వచ్చారనమాట భోగి మంట దగ్గరికి. చాలా ఆనందంగా ఉంది. ఏమ్మా ఎలా నవ్వుతుందో చూసారా. సో గాయస్, మీకైతే మా వీడియో చాలా క్యూట్ గా అనిపించింది అని అయితే నేను అనుకుంటాను. సో ఏంటి అంటే ఈ సంవత్సరం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సంవత్సరం భోగి గాయస్, ఈ సంవత్సరం అయితే మేమైతే భోగి పండుగ ఇలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అత్త చూడు, చిట్టి తల్లి చెప్తుంది చూడు. చూడమ్మా చిట్టి తల్లి. గైస్, మేమైతే ఇంటికి వచ్చేసాము. బుజ్జి తల్లి ఆల్రెడీ బొజ్జు ఉంది కదా, ఇంక బొజ్జో పెట్టేసాము. కష్టపడి తలంటి పోసుకుంది, తలంటి వేసుకుంది. ఇంక ఇప్పటికి మనకు కోఆపరేట్ చేసింది, చాలా బాగా కోఆపరేట్ చేసింది. మేమైతే ముందే బొజ్జు ఉంటుంది అనుకున్నాం, కానీ మాకు బాగా ఫొటోస్ వీడియోస్కి కోఆపరేట్ చేసి భోగి దండలు వేసి అప్పుడు కూల్గా బొజ్జుంది అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే స్వీట్ సున్నుండలు. సున్నుండ తినిపిస్తాం అనమాట. ఫస్ట్ చిన్నది కాబట్టి మా చెల్లికి అంత తినేకు చిన్న మొక్క తిను. ఓకే, నాకు చిన్న మొక్క పెట్టు. మా అమ్మ చేసిన సున్నుండలు అనమాట. సున్నుండల వీడియో కూడా తీసాను, ఇది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో శాండీకి సున్నుండలు అంటే చాలా ఇష్టం. ఉండరా తిన్నాం తిన్నాం. బాగున్నాయా? బుజ్జి ఉంది బుజ్జి. తిందాము. తింటున్నాం. పెద్ద ముక్క పెట్టేశాడు. ఓకే, ఇంకోటి కావాలా? ఆల్రెడీ పొద్దున్న తిన్నాం. ఓకే గాయస్, సున్నుండల యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఏంటి అంటే భోగి మంటలు భోగి మంటలో భోగి దండలు వేసి వచ్చిన తర్వాత సాంప్రదాయంగా ఏంటంటే సున్నుండలు, అది కూడా ఇంట్లో మా అమ్మగారు చేసిన సున్నుండలు తింటాం ప్రతి ఇయర్ కూడా. మా అమ్మమ్మ గారికి వాళ్ళ అమ్మగారు నేర్పించారు, మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు, మా అమ్మమ్మ గారు, ఇప్పుడు మా అమ్మగారు నాకు నేర్పించారు అనమాట. సో అలాగా నెక్స్ట్ ఎలా వెళ్తాయో తెలీదు, నెక్స్ట్ నా దగ్గర నుంచి ఎలా వెళ్తాయో తెలీదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో ఇదన్నమాట భోగి పండుగ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎరా శాండీ? చేసుకున్నాం. వీళ్ళకి బాగా స్పెషల్
ఎందుకు ఎందుకు బొట్ట వచ్చింది కాబట్టి. మా అందరికి చాలా స్పెషల్ అండి. సంవత్సరం బొట్టదానికి మా అందరికి చాలా స్పెషల్. ఫస్ట్ ఇయర్ ఇది భోగిదండ వేయించడం. బుజ్జి తల్లి పుట్టిన మొదటి సంవత్సరం అన్నమాట. సో చాలా ఆనందంగా వేసింది. అనుకుంది నాకు చిన్నదండ కావాలని, చిన్నదండే చేసుకుంది. అది మాత్రం హైలైట్. అదనమాట. చాలా కంఫర్టబుల్ గా పట్టుకుంది, వేసింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈసారి ఏంటంటే ఎప్పుడు ఇద్దరమే వెళ్లకుండా ఈసారి మా అమ్మగారు ఇంకా బుజ్జి తల్లి కూడా రావడం మాకు బాగా అనిపించింది అనమాట. ఓకే, ఎస్ గాయ్స్. సో ఏంటి అంటే ఇంటి దగ్గర భోగి కంప్లీట్ చేసేసాను కదా నేను. ఇంకా యశస్విని, దీక్షిత, సత్య దీక్షిత కూడా వచ్చింది కదా. ఇంకా మా మమ్మీ, మా అన్నయ్య అందరం కలిపి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే దివ్యగడ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట, మా అమ్మగారి ఇంటికి. చెప్పాను కదా, సో పండగ అయితే చాలు అక్కడ కవర్ చేసేస్తాను, ఇక్కడ కవర్ చేసేస్తాను. సో ఏంటంటే మేమిద్దరం కలిసి ఈ వీళ్ళ ఇంటి దగ్గర వేసిన భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారా అక్కడ ఉందన్నమాట. వెళ్తున్నాం భోగి మంట దగ్గరికి. చూపిస్తాను ఇక్కడ ఎలా వేసారు ఏంటి అని. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఫోటోషూట్ ఇక్కడే తీసుకుంటాను, ఇంటి దగ్గర కాకుండా. సో మిస్ అవ్వను, వచ్చేసాను అనమాట. గైస్ వచ్చేసాము భోగి మంట దగ్గరికి. మార్నింగ్ కదా, మార్నింగ్ అయితే మంట మండింది. హైట్ మార్నింగ్ అయితే అంత హైట్ వచ్చిందనమాట మంట, అంత హైట్. చెప్పు తల్లి వచ్చావు కదా. మార్నింగ్ వేసారండి, తెల్లవారుజామున వేసారు. ఇంత హైట్ వచ్చింది మంట అయితే అసలు చాలా. ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తారు కదా కదా. ఇక్కడ అటు సైడ్ కూడా వేస్తారు. అంటే ఏ వీధికా వీధి వేసుకుంటారు. వీళ్ళ వీధి ఇక్కడ వేసుకుంటారు అనమాట. మా వీధి కొంచెం రోడ్డు సైడ్ కాబట్టి రోడ్డుకి పక్కకి వేసారు. ఇది వచ్చేసి సైడే కదా, ఎక్కడ అడ్డం లేదు రోడ్డుకి. సో ఇటు సైడ్కి వేసుకున్నారు. చూసారా ఆల్రెడీ చాలా మంది పిడకలు వేసేసి ఉన్నారు. చూసారా పిడక బొట్టు పెట్టుకున్నావు దివ్య? పెట్టుకోలేదు. పెట్టుకో, మంచిది. నేను ఆల్రెడీ పెట్టుకుని వచ్చేసాను. ఎస్, గుడ్ గర్ల్. ఓకే గైస్, పిడక బొట్టు ఇంటి దగ్గర పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ. మా మమ్మీ పెట్టారు. చూసారా ఎలా ఉన్నాయో. వీటిని భోగి మంటలు అంటారండి, భోగి మంట అంటారు. సో ఏంటి అంటే అంతా చెడు అంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మంటలో మాడి మసైపోవాలి, అంతా బాగుండాలని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వదిన, పాత వస్తువులు ఏమన్నా ఉన్నాయి ఇంట్లో అవి కూడా వేస్తారు మంటలో. అవి కూడా వేసేస్తారు. పాత సామాన్లు ఏమన్నా ఉంటే వేసేసుకోవచ్చు అనమాట. పట్టుకొచ్చి వేసేయండి, దివ్యాలు ఇంటి దగ్గర ఉంది, ఇందులో వేసేయండి మీ ఇంట్లో పాత సామాన్లు ఏమన్నా ఉంటే. ఇంకా ఉంది మంట, అదే నిప్పులు ఉన్నాయి, ఇంకా నిప్పులు ఉన్నాయి, ఇంకా కాలుతాయి. లోపలికి వేడి వస్తుంది చూసావు దివ్య? వస్తుంది, పొగ వస్తుంది బాగా. ఎస్ గైస్, ఇక్కడ భోగి మంట దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుంటాను. బాగుంది కదా, నీట్గా మంటలా ఉందన్నమాట. మేడం కూర్చుండిపోయింది, దివ్య తల్లి కూర్చుంది, కాళ్ళు లాగినట్టున్నాయి పొద్దున్నుంచి. సో ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ కూడా నేను తీసుకుంటాము. బాగుంది కదా, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇది ఏంటంటే అగ్ని స్వాహాదేవి. గాయస్, కుంకుమ బొట్టు పెట్టుకున్నాను అనమాట. దివ్య కూడా ఆల్రెడీ పెట్టుకుంది కదా. అరే అమ్మవారికి, ఏ అమ్మవారా? దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి గుడి అండి. దుర్గమ్మ తల్లి గుడికి వచ్చామన్నమాట. దండం పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. ఇందాక పెట్టుకోలేదు కదా, పెట్టుకున్నాను. చిట్టి తల్లి గోరింట కూడా పెట్టేసుకుంది. నేను నైట్, ఇది మార్నింగ్ పెట్టుకున్నాను. రేపటికి నల్లగా అయిపోతాయి. నేనైతే ఇవాళ నైట్ పెట్టేసుకుంటాను, రేపటికి బాగుంటుంది ఫొటోస్లోకి నీట్గా. చూసారా మా ఊరు అమ్మవారి గుడి అనమాట ఇది, దుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి. ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను. చూసారా అమ్మవారి గుడి ముందే వేసారనమాట మన భోగి మంట. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. తీస్తున్నాను నేను, మరే కొడుతుంది. ఈ పిల్లకే ఇది కాదు.
దిష్టి తీసి వేసేలా కొద్ది పైనుంచి చేయండి అమ్మా. ఓకే అలాగే ఉండండి ఒకసారి అలా ఉండండి ఇటు చూడు ఓయ్ తల్లి యశస్విని. వదిన ఇలా చూడు వదిన. ఓకే ఓకే ఓకే. పంపించకుండా నేను వేస్తాను. అన్నయ్య అన్నయ్య ఒకసారి లేపు, ఒకసారి లేపు. దీన్ని చేసేయండి. సరే తీసుకెళ్ళమనండి. నేనే ఒకదాన్ని వేస్తాను. వేసే గైస్ చూశారు కదా, బుజ్జి తెల్ల అయితే ఏడ్చేస్తుంది, తల మీద ఏదో పడిపోతుంది అని చెప్పేసి. ఏంటి అంటే అన్ప్లానెడ్గా భోగిపళ్ళు అయితే పోయించామండి. చాలా బాగా జరిగింది సింపుల్గా. యాక్చువల్గా మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి గొబ్బెమ్మలు ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళామన్నమాట. సో అన్ప్లాన్డ్గా ఇక్కడ ఇంకా యశస్విని కూడా తీసుకెళ్ళాం సరదాగా. అక్కడ భోగిపళ్ళు కూడా పోయడం అయితే జరిగింది. సో లాస్ట్లో అయితే ఏడ్చేసింది, తర్వాత కామ్ అయిపోయింది అనమాట. భయపడింది ఏదో తల మీద వేసేస్తున్నారు అని చెప్పేసి. సో గాయస్, మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఆవులతో తీసుకెళ్ళిపోదాం అమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. సో గాయస్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సత్యగౌరి బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చిట్టెల్లి చూడు, అలా చూడమ్మా. అత్త చూడు, అత్త ఇదిగోరు. సో గాయస్, మీకైతే మా వీడియో చాలా బాగా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా భోగి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.